ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక విశ్వనాథం అయితే తెలిసి తెలియక ఖాళీని పైనుంచి పడేస్తే ఖాళీ చనిపోతాడు కదా. ఇక ఈ విషయం తెలుసుకున్న హర్ష, నాన్న ఇప్పుడు ఈ విషయం ఎవరికీ తెలియలేదు, దయచేసి మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం పదండి అని అనగానే, లేదురా హర్ష, నేను తప్పు చేశానురా, ఒక నిండు ప్రాణాన్ని బలికొన్నానురా, నేను ఇక్కడ కరెక్ట్ కాదు, నేను లొంగిపోతాను, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని అనగానే, నాన్న అయితే నేనే లొంగిపోతాను అని అనగానే, నువ్వు తప్పు చేయలేదు కదరా, అయినా నీకు కొత్తగా పెళ్ళయింది, నీ జీవితం ఏమైపోవాలి అని అనగానే, మీరు జైలుకి వెళ్తే ఫ్యామిలీ అంతా ఏమైపోవాలి, ఇంట్లో పెళ్లి కానీ ఒక ఆడపిల్ల కూడా ఉంది, నేను చెప్పినట్టు చెయ్యండి, పదండి నాన్న వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోగానే, ఏంటండి ఉదయమనగా వెళ్ళారు, ఇప్పటిదాకా రాలేదు, ఎంత కంగారు పడ్డామో తెలుసా, ఏంటా చెమట్లు, ఏమైంది అని అంటూ ఉంటే నందిని అంటూ ఉంటుంది, ఏందో ఇద్దరి ముఖాలు చూస్తుంటుంటే ఏదో తప్పు చేసినట్టుగానే నా కంటకైతే అగుపిస్తున్నారు అని అనగానే, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలా, ఏం తింటారో అని అడక్కోకుండా ఇలా ఏంటి ఇంట్లో పంచాయతీలు, నాన్న ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని చెప్పేసి అనగానే విశ్వనాథం వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. విశాలాక్షి అందరికీ భోజనం వడ్డిస్తుంది. కానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి తాను తప్పు చేశారని పశ్చాత్తాపంతో ఇక తినకోకుండా ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకోకుండా తిన్న దీంట్లోనే చేకడుక్కుంటూ వెళ్ళి బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఒంటరిగా విశ్వనాథం రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటాడు, ఒకటే బాధపడుతూనే ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా సత్య ఏమో క్రిష్ ఇచ్చిన ఒక మంచి బ్యూటిఫుల్ శారీని కట్టుకోగానే క్రిష్ అయితే, ఆహా నా సంపంగి, ఒకసారి నేను చీర ఇస్తే వద్దు అనింది, ఇప్పుడు మాత్రం ప్రేమతో తీసుకుంది, అంతేకాదు ఆ చీరనే కట్టుకొని నా ముందు ఒక మహాలక్ష్మిలాగా వెలిగిపోతుంది, ఇక రేపో మాపో తప్పకుండా నా మనసుని కూడా అర్థం చేసేసుకుంటుంది నా సంపంగి అని మురిసిపోతూ ఉంటే, ఏంద్రా సిన్నోడా, నీవు నీ లోకంలోనే ఉంటావా, ఈ లోకంలోనే వచ్చేదేముందా, మనం వెళ్ళేది ఎవరింటికో తెలుసును కదా, మీ నాన్న ఎమ్మెల్యే భవిష్యత్ అంతా కూడా ఆ సెక్రటరీ ఆఫీస్లోనే మొత్తానికి కూడా ముడిపడి ఉంది, ఆడకెళ్ళిన తర్వాత సత్యవైపు చూసుడు అన్నం తినడం మానుడు చేసినావనుకో, నీ చిన్న కొడుక్కి జరిగిన పిచ్చా ఏందా మహాదేవయ్య అని నలుగురు నవ్వుతారు అని అనగానే, అబ్బా అమ్మ గస్వంటివేమీ పెట్టుకోకు, చూస్తా ఉండు, నా కారణంతోనే బాపు తప్పకుండా ఎమ్మెల్యే అవుతాడు, అసలు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయన వెళ్ళంగానే నాన్నకి బాపుకి ఖరారు చేసేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే మహాదేవయ్య, ఏంది అందరూ రెడీనా, ఇక బయలుదేరదామా వెళ్దామా అని అనగానే, సరే అయితే అందరూ రెడీ వెళ్దాం అని అంటూ ఉంటారు. ఇక అందరూ కూడా ఆ సెక్రటరీ అతను వ్యక్తి ఉంటాడు కదా, అతని ద్వారానే ఎమ్మెల్యే టికెట్ మహాదేవయ్య ఒక్కసారిగా అతని నుంచి ఓకే చేస్తాడు. అతని మీదే పూర్తి హోప్స్ అన్ని పెట్టుకోవడంతో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మహాదేవయ్య అంటూ ఉంటాడు, అమ్మ సత్య, ఆ రోజు నువ్వు మీడియా వాళ్ళతో మాట్లాడిన మాటల ప్రకారం ఈ రోజు నేను ఇంత పాపులర్ అయ్యాను, నా మీద పడ్డ మచ్చలు నిందలు అన్నీ తొలగిపోయినాయి, ఈ రోజు నువ్వేం చేస్తావో తెలీదు, నీ మాట తీరుతో నీ తెలివితనంతో నాకే నువ్వు ఎమ్మెల్యే టికెట్ వచ్చేటట్టు చేయాలి అని అనగానే, ఏంటి బాపు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత అందరినీ వదిలేసేసి సత్యని నీ పిఏగా పెట్టుకునేటట్టున్నావే అని అనగానే, మరి కోడలు చదువుకున్న తెలివితేటలు గసవంటివి అని చెప్పేసి మహాదేవయ్య అనుకుంటూ ఉంటారు. సర్లే ఏడేగడ ముచ్చట్లు పెట్టుకుంటే ఇక లేటుగా వచ్చినాం అనుకుంటారు, పదండి అని చెప్పేసేసి అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు. ఈ లోపల సత్యకైతే ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఇక సత్య ఏమో ఇప్పుడే వస్తాను అని చెప్పేసేసి వాళ్ళందరూ ముందుకలా వెళ్తూ ఉంటారు. సత్య ఏమో వాళ్ళ వైపు అడుగులు వేయకోకుండా అలానే లోపలికి వెళ్ళకోకుండా బయట అయితే ఉండిపోతుంది. ఒక్కసారిగా ఉదయం లేచేసరికి ఇంట్లో ఇక విశ్వనాథం కనిపించడు. హర్ష నాన్న కనిపించడం లేదురా, ఎందుకనో రాత్రంతా మూడిగానే ఉన్నారా అని అనగానే ఇక అక్కడేమో విశ్వనాథం జైలుకైతే వెళ్తాడు. ఇన్స్పెక్టర్ గారు, నన్ను అరెస్టు చేయండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఒక నిండు ప్రాణాన్ని తీశాను అని అనగానే ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోతారు. ఏం తప్పు చేశారు అని అనగానే, నేను కానీని చంపాను, లొంగిపోదామని వచ్చాను అని అనగానే, కానిస్టేబుల్స్ ముందు ఇతన్ని జైల్లో వేయండి అని చెప్పేసి
సెల్లో అయితే వేసేస్తారు. నాన్న లొంగిపోవడానికి వెళ్ళారు, నేను ఎంత చెప్పానో వినలేదు, నాన్న లొంగిపోయారు అని చెప్పేసేసి ఈ విషయాన్ని హర్ష ఉదయం లేచేసరికి వాళ్ళ నాన్న ఇంట్లో లేకపోవడంతో అందరికీ నిజం చెప్పేస్తాడు. ఒక్కసారిగా ఇక మన విశాలాక్షి, తన అత్తయ్య అందరూ కూడా కుప్పకూలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఇక నందిని కూడా అయినా కాళీగాడు సచ్చిండే అనుకో, మావయ్య లొంగిపోవడం ఏంది, అటువంటి దప్పులు మా బాబు ఎన్నో చేసిండు, కానీ ఏ రోజు జైలుకు పోలే, ఇప్పుడు మా మావయ్య జైలుకు పోయాడంటే నేను నలుగురిలో తల ఎత్తుకోలేను అని చెప్పేసేసి నందిని కూడా అంటూ ఉంటుంది. ఇక వెంటనే సంజ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇప్పుడు ఏం చేయాలి, నాన్నను జైలు నుంచి ఎలా విడిపించాలి, ఇప్పుడే ఈ విషయాన్ని అక్కకు చెప్తాను అని చెప్పేసేసి సంజ సత్యకైతే ఫోన్ చేస్తుంది. అదే సమయంలో అందరూ కూడా ఇంట్లోకి వెళ్తూ ఉండగా సత్య ఒకటే ఆగిపోతుంది కదా. ఇక వెంటనే హలో చెప్పు సంజ అని అనగానే అక్క అని ఏడుస్తూ ఉంటుంది. సంజ సంజ ఏమైంది సంజ, ఏడుస్తున్నావేంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కాళీగాడిని నాన్న చంపేశాడంటక్క, నాన్న లొంగిపోయారు, నాన్న ఇప్పుడు మన దగ్గర లేరు, జైల్లో ఉన్నారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతుంది. ఇక వెంటనే సత్య నువ్వేం కంగారు పడదు సంజ, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసేసి ఇలా బయలుదేరుతూ ఉండగా వాళ్ళ మావయ్య తన మీద పెట్టుకున్న హోప్స్ అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. మరోపక్క తన పుట్టినింటి వాళ్ళు కన్నీళ్ళు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక అటువైపు అడుగు ఇటువైపు అడుగు ఏం చేయాలో తెలియక సత్య ఇక వెంటనే ముందు నా అవసరం నా పుట్టింటి వాళ్ళకే ఉంది, అక్కడ అమ్మ అన్నయ్య చెల్లి నాన్న జైలుకు వెళ్ళాడని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటారు, ముందు నేను అర్జెంటుగా ఇంటికే వెళ్ళాలి అని చెప్పేసేసి సత్య ఆటో అని చెప్పేసేసి తిన్నగా తన పుట్టింటికైతే వెళ్ళిపోతుంది. ఈ లోపల ఇక్కడ వచ్చేసేసి మహాదేవయ్య ఏమో అనుకున్నాను కానీ నువ్వు ఈ మధ్య బాగానే పాపులర్ అయిపోతున్నావే అని అనగానే ఏముంది జగన్నాథం అంతా నీ మూలానే కదా అని చెప్పేసేసి అందరూ కూడా అతన్ని కాకాపడుతూ ఉంటారు. ఇదిగో నా పెద్ద కొడుకు కొడలు, నా చిన్న కొడుకు ఏదిరా నీ పెళ్ళమేది అని అనగానే వచ్చేటప్పుడే ఫోన్ వస్తుంటే మాట్లాడడానికి వెళ్ళింది బాబు అని చెప్పేసి అనగానే ఏ ఫోన్ కాసేపు ఇంత మాట్లాడితే తప్పేంద్రా అని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. వచ్చేస్తుందిలే అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల ఆ వ్యక్తి అందరితోనూ మాట్లాడుతూ ఉంటాడు. ఇలా నీ చిన్న కోడలు ఇంటర్వ్యూ చూసిన చాలా బాగా మాట్లాడింది, ఇంట్లో అటువంటి వాళ్ళు ఒకరు తప్పకుండా ఉండాలి అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అందరం కలిసి భోజనం చేద్దామంటే నీ చిన్న కోడలు ఎంతయ్యా, ఇంకా ఫోన్ మాట్లాడడం అవలేదా ఏంటి అని అనగానే ఒక్క నిమిషం ఆగండి నేను చూసొస్తాను అని క్రిష్ బయటకెళ్తాడు. ఇక సత్య కనిపించదు. ఇక సత్య ఫోన్ చేస్తుంటుంటే నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా క్రిష్ అయితే షాక్ అయిపోతాడు. మరోపక్క సత్య కనిపించడం లేదు అని చెప్పేసి అనగానే ఏంది నీ చిన్న కోడలు ఇక్కడ లేదా, నీ చిన్న కోడలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే ఆ రోజు ఇంటర్వ్యూకి నువ్వేదో బెదిరించుంటావు, అందుకనే గట్లా చెప్పింది. ఈ రోజు భోజనానికి రమ్మంటే నీ చిన్న కోడలు రాలేదంటే ఇంట్లోనే సమస్యలు పెట్టుకొని ఇక నీ నియోజకవర్గాన్ని ఏం పాలిస్తావయ్యా, ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకున్నావు, అలాంటిది బయట సమాజంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, నీ నియోజకవర్గంలో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వే ఒక పెద్ద దిక్కులో ఎలా ఉంటావో నాకైతే అర్థం కావటం లేదు. ఏదో నీ ఎమ్మెల్యే టికెట్ కోసం హైకమాండ్కి ఏదో రకంగా అడ్జస్ట్ చేసి నీకు టికెట్ ఇప్పిద్దాము అనుకున్నాను, కానీ మా ఇంటికి నలుగురు కలిసి రాలేదు, ఇక మీరందరూ కలిసికట్టుగా ఎప్పుడుంటారు, ఇక ఉమ్మడిగా ఎలక్షన్స్లో ఎలా గెలుస్తారు, ఇదంతా అయ్యేటట్టు లేదులే మహాదేవయ్య, వెళ్ళండి, ఈసారి ఎప్పుడైనా దీని గురించి ఆలోచిద్దాంలే, అంతగా కావాల్సి వస్తే వచ్చి భోజనం చేయండి, భోజనానికి కదా పిలిచాను అని అనగానే మీ మాటలతోనే మా కడుపు నిండిపోయింది అని చెప్పేసి మహాదేవయ్య కోపంతో ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక మొత్తాన్ని ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని వాటిని వీటిని ఎత్తి ఇసిరి కొడుతూ ఉంటాడు. ముందే చెప్పిన నా పరువు తీయకూడదు అని చెప్పేసి, అయినా సత్య యాడికెళ్ళినట్టు అని చెప్పేసి అంటూ ఉంటే చెప్పాను కదా బాపు, నెత్తి మీద పెట్టుకుని మాట్లాడితే గిట్లానే ఉంటుంది అని చెప్పేసి రుద్ర రెచ్చగొడుతూ ఉంటాడు. మరోపక్క క్రిష్ నేను ఎక్కడుందో సత్య అసలు ఏమైందని నేను బాధపడుతున్నాను, మీరు మీ ఎమ్మెల్యే రికమెండేషన్ గురించి ఆలోచిస్తున్నారు, అసలు సత్యకి ఏమైంది, ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకపోతే ఏమైంది అని చెప్పేసేసి ఇక క్రిష్ అయితే వాళ్ళ నాన్నకి చెప్పేసి ఇంటి నుంచి బయటకైతే వచ్చేస్తాడు. ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత
ఇక పూర్తిగా ఎంక్వైరీ చేస్తూ ఉంటే సత్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. ఎందుకు నాన్న ఇదంతా చేశారు అని అనగానే, పోనీలే అమ్మ, నీ జీవితానికి అడ్డుగా ఉన్న ఆ ఖాళీగాడిని తెలుసో తెలియకుండా ప్రాణాలు తీసేశాను. నా చేత్తోనే తప్పు జరిగిపోయింది, అందుకని జైలుకు వచ్చాను అని అనగానే, లేదు నాన్న, మీరు ఏ తప్పు చేయలేదు నాన్న, మీరు ఏ తప్పు చేయలేదు. తప్పంతా చేసింది ఇక మీరు కాదు నాన్న, దయచేసి మీలాంటి వాళ్ళు జైల్లో ఉండకూడదు నాన్న అని చెప్పేసి అనగానే, ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట మన క్రిష్కి అయితే తెలుస్తుంది. ఇక వెంటనే జైలు దగ్గరికి అయితే వచ్చేస్తాడు కదా. జైలు దగ్గరికి రాగానే, ఎస్ఐ గారు, ఖాళీకి నాకు గత ఎన్ని సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయో మీకు తెలిసిందే కదా. ఖాళీగాడు సావడానికి గల కారణం మా మావ కాదు, మా మావను విడిపించండి, ఖాళీని చంపడానికి గల కారణం నేను అని అనగానే, సార్ మిమ్మల్ని అని అంటూ ఉంటే, పర్వాలేదు నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక వెంటనే అప్పుడు సత్య అంటూ ఉంటుంది, దీని అంతటికీ కూడా కారణం నేనే ఇన్స్పెక్టర్ గారు, నేనే, నన్ను అరెస్ట్ చేయండి, వాడు నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి నేనే ఇలా రకంగా అతన్ని చంపాను. నా జీవితం ఏమైపోతుందని ఒక పక్క నా తండ్రి, ఒక పక్క నా భర్త ఇదంతా చేశారు అని చెప్పేసి క్రిష్ నా మీద ఒట్టేయించుకొని సత్య చివరికి జైలుకు వెళ్తుంది. జైలుకు వెళ్ళిన సత్య ఖాళీ విషయంలో ఇక అందరూ కూడా కోర్టుకైతే పరిస్థితిని అంతటినీ తీసుకొని వెళ్తారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత అప్పుడు సత్య తన సెల్ఫ్ ఏ రకంగా చెప్పుకోనుంది. అంతేకాకుండా మార్ఫింగ్ ఫోటోలు ఉంటాయి కదా, ఆ మార్ఫింగ్ ఫోటోలు ఆధారంగా ఇక ఎంతోమంది ఆడపిల్లల్ని బాధ పెడుతున్నాడు. తనంతట తాను కాపాడుకోవటం కోసమే సత్య ఖాళీని నెట్టాల్సి వచ్చింది అన్నట్టుగా తన వైపు లాయర్లు ఆ ఖాళీగాడి ఫోన్లో ఉన్న చాలా విషయాలు అన్నీ కూడా బయటపడటంతో ఎనీవే సత్యను అయితే చివరాఖరకు నిర్దోషిగా విడుదలైతే చేస్తారు. కానీ మహదేవ ఇంట్లో కోడలే జైలుకి వెళ్ళొచ్చింది, కోడలు ఒక హంతకురాలు, అటువంటి ఎమ్మెల్యే టికెట్ మావయ్యకి ఎలా ఇస్తారు అన్నట్టుగా రుద్ర అయితే ఇంట్లో గొడవ లేపుతూ ఉంటాడు రుద్ర. మరోవైపు సత్య వాళ్ళ మావయ్య దగ్గరికి వచ్చి, మావయ్య గారు నన్ను క్షమించండి, కానీ మీకు ఎమ్మెల్యే అంటే చాలా ఇష్టం, మీ పదవి మీకు వచ్చేటట్టు నేను చేస్తాను, మీకు నేను మాట ఇస్తున్నాను, మీరు ఎలాగైనా ఎమ్మెల్యే అవుతారు, కానీ మీ దారిలో కాదు, నేను చెప్పినట్టు చేయాలి అని అంటూ ఉంటే, ఏందే నువ్వు చెప్పినట్టు మీ చేయడం ఏందే అని వాళ్ళత్త రెచ్చిపోతూ ఉంటుంది. సర్లేండి మావయ్య గారు, మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేటట్టు నేను చేస్తాను అని సత్య తన మావయ్య ఎమ్మెల్యే టికెట్ కోసం అప్పటి నుంచి పోరాడుతూ ఉంటే, రుద్ర తన తండ్రి అసలు ఎమ్మెల్యే అవ్వకూడదని తన తండ్రిని ఏకంగా స్పాట్ పెట్టేసేసి ఇక చివరాఖరిలో తిను ఎమ్మెల్యే అవటం కోసం అప్పటి నుంచి పన్నాగాలు కదుపుతూ ఉంటాడు. రౌడీగాడు ఎక్కడా లేడు, ముంచేవాళ్ళు బయట ఎవరూ లేరు, తన ఇంట్లోనే తన బావగారే ఉన్నారు అని తెలుసుకుంటుంది సత్య. ఇక తన బావగారు తమ్ముడు ప్రాణాన్ని తీయటానికి, తండ్రి ప్రాణాన్ని తీయటానికి కూడా వెనకాడటం లేదు నరరూప రాక్షసుడు అని తెలుసుకొని సత్య ఏం చేయబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. Okay friends, thanks for watching. Bye bye.